నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో వార్తలను చూద్దాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటించిండు. అంటే అక్కడ పంటలు కొన్ని ఎండినయి. జగదీష్ రెడ్డి మొన్న పర్యటించిండు. జగదీష్ రెడ్డి కూడా ఒకరోజు కంటనీరు పెట్టిండు. ఆయన ఇప్పుడు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సెషన్ వరకు ఇక ఆయన ప్రజల్లో తిరుగుతుండు. నువ్వు అసెంబ్లీ నుంచి నన్ను సస్పెండ్ చేస్తే నేను ఆగుతున్నా? ప్రజాక్షేత్రం అనేది ఎవడు ఆపితే ఆగేది కాదు కదా! అసెంబ్లీ అంటే మీరు ఇవాళ అధికారం ఉంది, సంఖ్యాబలం ఉంది కాబట్టి సస్పెండ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు కానీ అని చెప్పి ప్రజల దగ్గరనే తిరుగుతుండు. దాంట్లో భాగంగానే కేటీఆర్ నిన్న సూర్యాపేట పోయిండు. దానికి సంబంధించిన ఒక బ్యానర్ ఐటము, గుండె ధైర్యం గులాబీ జెండానే, ఆశ అసూయ ద్వేష వీటితోనే తెలంగాణ ఆగం, కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలతోనే ఓడినం, పోయింది అధికారమే అభిమానం కాదు, ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్పై పగతో రైతులకు రేవంత్ గోస, ఢిల్లీ పెద్దల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు, కౌరవ కాంగ్రెస్తో పాండవుల్లా కొట్లాడదాం, ఫీనిక్స్ పక్షుల లేస్తాం అధికారంలోకి వస్తాం, దేశంలో ఉద్యమము అధికార ప్రతిపక్ష పాత్ర పోయించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే, 15 నెలల్లోనే జనం కేసీఆర్ కావాలంటున్నారు, బీఆర్ఎస్ లక్ష్యంగా ఒకటైన కాంగ్రెసు బీజేపీ, సీఎం రేవంత్ రాజకీయ ఫిగ్మీ అని కేటీఆర్ ధ్వజం ఎత్తిండు. మొత్తానికి సూర్యాపేటలో కేటీఆర్ భారీ రోడ్ షో చేసిండు. రోడ్డుకు ఇరువైపుల జనము, గులాబీ నేతలకు ఆత్మీయ స్వాగతం. ప్రతి గులాబీ సైనికుడు వరంగల్ బాట పట్టాలి, పార్టీ రజతోత్సవం సభకు లక్షలాదిగా తరలి రావాలని కేటీఆర్ పిలిపించిండు. వరంగల్లో పార్టీ 25 సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటున్నారంటే 25 సంవత్సరాలు అయిందానికి దానికి అందరు గదిలో రావాలన్నారు. దీంట్లో కీలకం ఏంటంటే ఇక్కడ ఒక ఆమె సేవ్ తెలంగాణ రామన్న అని ఒక ప్లకార్డ్ పట్టుకుంది. దానికి సంబంధించిన ఒక రామన్న సేవ్ తెలంగాణ, ఎక్కి ఎక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాదాట, పంటలు ఎండుతుంటే గుండె తరుక్కుపోతుంది, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది, సంతోషం అంతా కళ్ళ ముందే చెదిరిపోతుంది, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేవంత్ సర్కార్ తీరుపై విసిగెత్తిన బిడ్డ కంటతడి, సభలో కేటీఆర్ ఎదుట ప్లకార్డు పట్టుకొని ఆవేదన వ్యక్తం చేసిందట మాజీ సర్పంచ్ రాదాట. ఆమె పేరు రామన్న సేవ్ తెలంగాణ అంటుంది. ఏమైంది తెలంగాణ కంటే, తెలంగాణ పంటల కళ్ళ ముందే కాలబెట్టుకోవాల్సిన పరిస్థితి, పంటల కళ్ళ ముందే పశువులకి వదిలేయాల్సిన పరిస్థితి, ఉన్న నీళ్లు వాడుకోలేని పరిస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత అని చెప్పి రైతులు ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అదే అంశాన్ని ఆమె కేటీఆర్ దృష్టికి పోవటం కోసం ప్లకార్డులో పెట్టి సేవ్ తెలంగాణ రామన్న అని పెట్టింది. ఇవాళ మరి ఈ ట్యాగ్ లైన్ తీసుకొని నాకు తెలిసి కేటీఆర్ పాదయాత్ర మొదలు పెడుతున్నాడట. సేవ్ తెలంగాణ అని ఒక పాదయాత్రని పెట్టే అవకాశం ఉన్నట్టు అర్థమైంది. ఆయన అనౌన్స్ కూడా చేసిండు నిన్న. ఒక సంచలనమైన ప్రకటన, తెలంగాణని బాగు చేయడానికి, తెలంగాణని కాపాడటానికి నేను పాదయాత్ర చేస్తా, జిల్లాకి తిరుగుతా అని. అంటే ప్రతి పాదయాత్ర చేసిన నాయకుడు ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి, అది చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా చూసుకుంటూ పోతే మరి నేను కూడా అవుతా అనుకుంటున్నా, లేదా నిజంగానే ప్రజల బాధలను గమనించడానికి పోతున్నా. కానీ మొత్తానికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అయితే నిన్న అక్కడ ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది సూర్యాపేటలో. ఆమె సర్పంచ్ పట్టుకున్న ప్లకార్డు రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు, అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సేవ్ రామన్న సేవ్ తెలంగాణ అని. రామన్న సేవ్ తెలంగాణ కాదు, కేసీఆర్ సేవ్ తెలంగాణ. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయట రావట్లేదు కాబట్టి రామన్న వచ్చిండు కాబట్టి రామన్నకి గుర్తు చేసినట్టుంది. ఇది ఒక వార్త. ఇదే ట్యాగ్ లైన్తో నాకు తెలిసి రేపు కేటీ రామారావు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఆయన ఎట్లా పాదయాత్ర చేస్తానని అనౌన్స్ చేసినా ఆ పాదయాత్ర సేవ్ తెలంగాణ ఉంటుంది. ఎందుకంటే జోడో యాత్ర అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చేసిండు, ప్రజాయాత్ర అని చెప్పి ఇట్లా రకరకాల పేర్లతో చేశారు. ఈయన సేవ్ తెలంగాణ పెడతారు అనుకుంటా. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పులు పుట్టట్లేదు అంటాడు. మనల్ని ఎవరు నమ్మట్లేదు రా నాయన, మనకు అప్పు ఇచ్చేటోడు లేడు, మన నమ్మేటోడు లేడు అంటారు. ఎట్లా నమ్ముతారు? రోజుకు ఒక ప్రకటన చేస్తే కూడా నమ్ముతురా? నమ్మాలంటే క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఆదాని దేశాన్ని దోచుకుండు, మెగా కృష్ణారెడ్డి తెలంగాణని దోచుకుండా అంటే, అదే మెగా కృష్ణారెడ్డి అదే ఆదాని కుడొకళ్ళు ఎడమొకళ్ళు నేను అడిట్లో కూర్చున్నాయి. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? దోసుకున్న ఆదానిని, దోసుకున్న మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే మళ్ళీ నువ్వు ఏ రకంగా నమ్మాలని చెప్తున్నావు అనేది తెలవట్లే. అప్పు ఎట్ట పుట్టిద్ది? ఒకరోజు ఒక ప్రకటన చేస్తుంటే ఇంకో రోజు ఇంకో ప్రకటన చేస్తుంటే ఎట్లా? ఫార్మాసిటీ లేదు రద్దు అయిందంటే, మళ్ళీ లేదు ఫార్మాసిటీ ఉందంటే, లగచర్లలో ఫార్మాసిటీ పెడతానంటే, లేదు ఆడ ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటే, ఇట్లా రకరకాల పద్ధతుల్లో మాటలు చెప్పి మాయల మరాఠీ లెక్క ఉంటే మాటల మరాఠీ లెక్క ఎట్లా నమ్మాలి, ఎట్లా నమ్ముతారు కూడా. అందుకే నమ్మరు.
అప్పులు ఇచ్చేటోడు నమ్మాలంటే చాలా క్రెడిబిలిటీ ఉండాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్లు బాకీ ఉన్నాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అన్ని నోటిఫికేషన్లు మేమే ఇవ్వలేదు, వాళ్ళకి టీటీడీ మనకు వైటీడీఏ ఉంది. ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు. కొలువులు పండగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు చేసిన. మరి ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే చేస్తారంటే ఎవరి మీద చేస్తారా? బిల్ క్లింటన్ మీద చేస్తారా? లేకపోతే ఆయన యుఎస్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద చేస్తారా? ధర్నాలు ఎవరు? ఇప్పుడు తెలంగాణలో ధర్నాలు ఎవరి మీద చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం మీదనే చేస్తారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద చేస్తారు. ఈ రెండు ప్రభుత్వాల మీద ప్రజలైనా, రాజకీయ పార్టీలైనా, ప్రజా సంఘాలైనా ధర్నాలు చేసేది. నువ్వు అనుమతించినా ఇవ్వకపోయినా కోర్టుకు పోయినా తెచ్చుకొని ధర్నాలు చేసేది దేనికోసం? ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవద్దు, ధర్నాలు చేస్తారు. ఆయన విచిత్రంగా చెబుతుండే ధర్నాలకు అనుమతి ఇస్తే మా మీదనే ధర్నాలు చేస్తారంటే మీ మీద చేయకపోతే డొనాల్డ్ ట్రంప్ మీద చేయరు, మీ మీదనే చేస్తారు. ప్రభుత్వం అన్నది మీరే. మీరు 10 సంవత్సరాలు ఎవరి మీద చేశారు అనుమతిస్తే? కేసీఆర్ మీద చేయలేదా? అప్పుడున్న ప్రభుత్వం మీద చేయలేదా? ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ధర్నాలు చేయట్లేదా? రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎవరి మీద చేసిండు? ఎవరి కోసం చేసిండు? ఇవాళ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర నాయకత్వం ఏదైనా పిలిపిస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరి మీద చేస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం మీద కదా. ఈ గమ్మత్తుగా మాట్లాడండి ఆయన. మొత్తానికైతే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే కార్యక్రమం అనుకుంటా. ఇది ఒక వార్త. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? అగో ఆ సర్వేనక నల్ల చెరువు దిక్కు చూపిస్తూ పచ్చ పోసినట్టు ఉండేది. పంట చేనులు నెత్తురేలా మోసుకొని పచ్చందాలతో పక్కపక్క నవ్వుతుండేది. నిరుడు ఈ ఏళ్లకు చెరువులు మత్తళ్ళు దూకినాయి. ఇప్పుడు కాలువలు నీళ్లు రాక కళ్ళల్లో రావట్లేదు. చెరువులు ఎండి బోరు నీళ్లు పోయాక ఆగమయ్యి కాలం వచ్చి రేవంత్ పాలన ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ల పొద్దు ఉన్నదట. అన్నేళ్ళు ఉండే రైతులు బతకరాయా అని చెప్పి, ఇంకా 3 ఏళ్లలో రైతులు బతకరాయా అని చెప్పి ఒక ఆయన చెప్తుండట. రైతుల మాటని రాశారు ఈడ. ఇగో మాజీ సర్పంచ్ రాదాట. రామన్న సేవ్ తెలంగాణ అని రాసింది. ఎక్కడ మాజీ సర్పంచ్ చూద్దాం. మునగాల మండలం ముకుందాపురం మాజీ సర్పంచ్ అట. మునగాల మండలం ముకుందాపురం మాజీ సర్పంచ్ రాధా అని ఆమె సేవ్ తెలంగాణ రామన్న అని చెప్పి ప్లకార్డు పట్టుకుంది. అది బాగా వైరల్ అయింది. రైట్, వెలుగు చూద్దాం. బెట్టింగ్ యాప్స్ దందాల్లో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు నమోదైనట. నిందితుల్లో విజయ్ దేవరకొండ ఉండు, రానా ఉండు, ప్రకాష్ రాజ్ ఉండు, మన్సు లక్ష్మి ఉంది. నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది పైన ఎఫ్ఐఆర్ అయింది. బెట్టింగ్ చేసే యాప్ల ఈ చట్ట విరుద్ధం వాస్తవంగా. వాటిని ప్రమోట్ చేశారట వీళ్ళు. మరి వీళ్ళు వెనక ముందు చూసుకోరండి. వాడు వచ్చి పైసలు వేయగానే యాడ్కి ప్రమోట్ చేసే యాడ్లు చేసి అది మంచిగా చెడా, సమాజానికి చేట, సమాజానికి మంచిగా చూసుకోకుండా ఏది పడితే అది చేశారు. మళ్ళీ పెద్ద పెద్ద సీనియర్ ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడు కూడా అందులో ఇరుక్కోండు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తానికి టాలీవుడ్ మేడకైతే ఈ బెట్టింగ్ యాప్లు కేసు చుట్టుకుంది. ఇది ఎంతమందిని దాంట్లో గుంజిద్ది తెలియదు, చూడాలి. మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? మీకు మానవత్వం విద్యత లేదు కాబట్టి జనం సాగనంపినరు. కేసీఆర్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు చేసిందేంది? నిరుద్యోగులను ముంచి మీ ఇంటిల పాలిది కొలువులు ఇచ్చుకున్నారు. 10 నెలల్లోనే మేము 59,000 జాబులు ఇచ్చినాం. రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తున్నాం. నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాలు అందజేస్తామని ఆయన చెప్తుండు. ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా అంటే, ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు రాదు. ఉన్నది ఎక్కడ అనేది దానికంటే పాలన పైన పట్టు రావాలంటే పాలన పైన రివ్యూ చేయాలి, ఏం జరుగుతుందో చూసుకోవాలి, ఆ శక్తి ఉండాలి. అది ఫామ్ హౌస్లో కూర్చుండా, సెక్రటరీలో కూర్చుండా, ప్రగతి భవన్లో కూర్చుండా పక్కన పెడితే పాలన సాఫీగా జరుగుతుందా లేదా అనే దానికి నిదర్శనం అయితే ఆ సాఫీగా జరిగితే పాలన పైన పట్టున్నట్టు. మీరు అన్న మాటలు, మీరు చేస్తున్న పనులు సక్సెస్ఫుల్గా రీచ్ అయితే, కంప్లీట్ అయితే పాలన పైన పట్టున్నట్టు. ఎస్, కేసీఆర్ చేసిన దాంట్లో రైతు బంధు అనౌన్స్ చేసిండు. రైతు బంధు 100% ఇవ్వగలిగిండు పర్ఫెక్ట్గా. ఎక్కడ రైతుల నుంచి సరే 1 తప్ప నిరసన లేకుండా. అనేక అంశాలలో రైతు రుణమాఫీ మొదటి విడతలో 4 విడతలుగా చేసిండు. మొదటి విడత గవర్నమెంట్లో సక్సెస్ఫుల్ అయింది.
మరి ఇట్లాంటి మీరు కూడా రైతు రుణమాఫీ చేశారు, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని. ఇవాళ అసలు ఎవరికైంది ఎవరికి కాలేదని దొంతర బొంతరగా ఉంది అది. మరి అట్లాంటివి చేస్తే పాలన పైన పట్టు లేనట్టు ఇది. ఇందరమ్మిళ్ళు ఇదిగో వచ్చా అదిగో వచ్చా అంటారు, వచ్చినాయా రాలే, ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఉగాది అంటారు, దసరా అంటారు, మళ్ళీ ఉగాది అంటారు వచ్చా. ఇట్లా పాలన పైన పట్టు లేదు అనడానికి ఇది. మీరు చేసిన వ్యవహారం రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయం కానీ, రైతు భరోసా ఈ అడ్రస్సే లేదు. జనవరి 26 ఎక్కడ, ఎప్పుడు పోయింది జనవరి 26? అయ్యాలు ఓపెన్ చేసి ఇలా మార్చి 30 దగ్గరకు వచ్చా, ఇంకా 3 ఎకరాలకు కూడా రైతులకు పడలే. మరి ఎట్ట పట్టున్నట్టు పాలన పైన? పట్టున్నట్టు ఎట్ట అనుకోవాలి మనం? అంటే ఇక ఇట్లుంటేనే పట్టు లేదంటారు. ఏది అనౌన్స్ చేసినా ఫెయిల్యూరేనా, మధ్యలోకి వచ్చాక అయిపోతండి. మీరు పాస్ అయింది అనుకుంటున్నారు. ఇది అందుకే ఫామ్ హౌస్లో ఉండా, ప్రగతి భవన్లో ఉండా, లేకపోతే ఇంట్లో కూర్చుండా అనేది పక్కన పెడితే పాలన సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదా, ప్రజలు పాలన గురించి ఏమనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారా లేదా అనేదే ప్రామాణికం. పట్టుందా లేదా అనేది. ఆ తిట్టుకునే దాంట్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు తిట్టడం స్టార్ట్ అయింది. అంటే పాలన పైన పట్టుందా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేక, ఆ నీళ్ళు ఇచ్చే దాంట్లో కనీసం రివ్యూ లేదు. ఎట్లా ఇవ్వాలి, ఎట్లా కాపాడాలి పంటలని. రైట్. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతోనే ఓడిపోయాం. రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరు ఒకటే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కామెంటు. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగిందట. దాంట్లోనే ఈ మాట మాట్లాడిండు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా అంటే 2026లో పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా అంటుండు. పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలని చూస్తుండే తెలియదు, కానీ మా పైన ద్వేషం పెంచారు, ఆశలు రేపడంతోనే రేవంత్ రెడ్డి అదే మా పార్టీ ఓడిపోయింది, లేదంటే ఓడిపోదు. ఇంకొకటి ప్రధానంగా రైతుల గురించి కామెంట్ చేసిండు. మీకు ఇవ్వాల్సిన రైతు బంధు ఢిల్లీకి పోతున్నాయి సంచులు, అందుకే మీకు రావట్లేదు, అకౌంట్లలో పట్టలేదు. దానికి బాగా ఎదురు చూస్తున్నారు రైతులు ఈ కళ్ళతోని. ఈ కామెంట్ చాలా ఉధృతంగా ప్రచారం అయింది రేపు. ఎందుకంటే 3 ఎకరాలకు కూడా ఇంకా రాలే. 30 రోజులు మార్చి 30కి ఇస్తున్నాడు. మార్చి 30 కూడా దగ్గరకు వచ్చింది, ఇంకా 10 రోజులు ఉంది. వేసే పరిస్థితి కూడా అసలు ఆ వాతావరణం కనపట్టలే. ఇక ఢిల్లీకి పోయినాయి అని నమ్మాల్సి వద్దు కూడా. ప్రజలు కేటీఆర్ అన్న స్టేట్మెంట్ నమ్మే పరిస్థితి కూడా ఉండదు. అది నిజమా అబద్ధమో తెలియదు, కానీ నమ్మే పరిస్థితి ఉంది. ఇక 3 నెలలు అయినా కానీ రైతు బంధు వేయలేని పరిస్థితి ఉంటే రైతు భరోసా మరి నిజంగా ఎడిపోతున్నట్టు. మళ్ళా రేవంత్ రెడ్డి గారు అప్పు పుట్టట్లేదు, మన నవ్వు నమ్మట్లేదు అని చెప్తుండు. ఏంది దాని అర్థం? అన్న గ్యారంటీలని తుంగలో దొక్కే కార్యక్రమం. 6 గ్యారంటీలు లేవు, 3 గ్యారంటీలు లేవు, అన్నీ పోతాయి. ఇక ఎందుకంటే మమ్మల్ని నమ్మట్లేదు అంటున్నారుగా. ఇక మిమ్మల్ని కూడా ప్రజలు నమ్మరు. 6 గ్యారంటీలు అని చెప్పి గ్యారంటీ లేదు, వారంటీ లేదు అన్నీ పక్కన పెడితే తుంగలో దొక్కితిరి. డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టారట. వృద్ధురాల నుంచి 20 కోట్లు కొట్టేశారట. మహారాష్ట్రలోని ముంబైలో ఘటన. 3గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎంత గమ్మత్తుందంటే, దీనిపైన మనం సెల్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేసినా ఫస్ట్ ఇదే వస్తుంది. డిజిటల్ అరెస్టులని, సైబర్ అరెస్టులని, లేదా ఇదని అదని వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి మొత్తుకుంటుంది. 5 నెలల నుంచి రోజు ఫోన్ చేస్తే రింగ్ రావట్లే, ఫస్ట్ ఇదే వస్తుంది. అయినా కానీ మళ్ళీ డిజిటల్ అరెస్ట్ 20 కోట్లు పోయినాయట. మరి ఆ మాత్రం కూడా అవగాహన కోసం వాళ్ళు ట్రాయ్ నుంచి అనుమతి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి మొబైల్ రింగ్ చేయగానే ఫస్ట్ అదే వస్తుంది. జాగ్రత్త 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 అని మొత్తుకుంటున్నారు వాళ్ళు, చెవులు చిల్లు పట్టేట్టు. అయినా కానీ 20 కోట్లు పోయిందంటే మహారాష్ట్రలో ఒక వృద్ధురాల నుంచి డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి వృద్ధురాల నుంచి 20 కోట్లు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఓ వృద్ధురాలు 86 సంవత్సరాలట నుంచి సైబర్ నేరగాళ్ళు కేవలం 2 నెలల్లోనే 20 కోట్లు కొట్టేశారట. ఈ ఘటన మహారాష్ట్రలో దక్షిణ ముంబైలో జరిగింది. డిసెంబర్ 26న సైబర్ వాళ్ళకు చిక్కిన బాధితురాలు ఈ ఏడాది మార్చి 3 వరకు పలు దఫాల్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేసినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు. సైబర్ కేటుగాళ్లు సిబిఐ అధికారుల పేరిట వృద్ధురాలకు ఫోన్ చేశారు. ఆమె ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, దాని సాయంతో బ్యాంక్ ఖాతా తెరిచి మనీ లాండరింగ్ సహా పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లావాదేవీలు నిర్వహించినందుకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని బెదిరించారు. తమకు సహకరించబోతే కుటుంబాన్ని కూడా కేసులో ఇరికిస్తామని వృద్ధురాలని భయపెట్టారు. ఈ కేసు దర్యాప్తు ముగిసేదాకా తన గదిలోనే ఉండాలని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఆమె లొకేషన్ తనిఖీ చేశారు. దాంతో బాధితురాలు తనకు ఫోన్ చేసింది సిబిఐ అధికారులను నమ్మేసిందట. ఎంత డబ్బు ఉందో నిర్ధారించుకోవడానికే సైబర్ నేరగాళ్లు వృద్ధురాలను బెదిరించి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకొని కేసు నుంచి పేరును తొలగిస్తామని, కోర్టు ఫీజులు, ఇలా వివిధ రకాల కారణాలతో 2 నెలల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి 20 కోట్ల 26 లక్షలట. దఫల వారికి ఒకసారి కాదు,
మరి దప్పల వారికి వసూలు చేస్తున్నప్పుడు కనీసం మొదటిసారి వసూలు చేసినప్పుడు రెండోసారి కానీ అలర్ట్ అయ్యి కుటుంబ సభ్యులైనా అసలు ఏంటిదని ఎంక్వైరీ చేసుకొని కేసు పెట్టాలిగా. అన్నీ అయ్యాక 20,26,00,000 ఇచ్చాక ఇప్పుడు కేసు పెట్టారట. ఏం చేస్తారు పోలీసులు? అన్నీ ఖాళీ అవుతాయి. వాడు వాడుకుంటాడు, ఎటో ఆగం చేస్తారు. ఇక ఏమీ ఉండేది లేదు. ఇక ఇట్లా ఎంత మొత్తుకుంటున్నా కానీ దురదృష్టం ఇంత పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నోళ్ళు కూడా కనీసం అవగాహన లేకుండా, చైతన్యం లేకుండా ఎటపోతే అర్థం కావట్లే. రైట్, వెలుగుకు సంబంధించింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. పంచుకు తింటే పట్టు వచ్చినట్ట, దళితులను బీసీలను క్యాబినెట్ తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్ట. రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే నాకు పట్టు లేదంటరా. హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలిగా. మాకు మానవత్వం, విద్యత ఉంది, మీకు అవి లేవు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కారుపై దుష్ప్రచారం చేస్తున్నారు. 11% వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని 5% మార్పించా. ఓహో, వాళ్ళు 11% తెస్తే ఈయన 5% చేస్తాడు. అప్పు అయితే ఎత్తండు. పంచుకు తింటే పట్టు వస్తుంది అంటే రాదు. పంచక తింటే పరిపాలన చేస్తే పట్టు వద్దు. పంచక తింటే ఎట వద్ది? మరి మీరు పంచక తింటున్నారని వాళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ అయితే ఢిల్లీకి పోతాను రైతు బంధు డబ్బులు అంటాడు. ప్రజల బయట చర్చ కూడా ఏంటంటే మంత్రులు ఎవడికోవాడు ఎవనా తిరుగుంది, ఎవరికెవరు వినేటట్లేదు, పరిపాలన పైన పట్టు లేదు, పరిపాలన పైన సమర్థంగా పరిపాలించలేకపోతున్నారు అనేది ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఆ చర్చ స్టార్ట్ అయింది కాబట్టి మరి మీరు చెప్పారు కానీ పరిపాలన పైన పట్టు లేదని తప్పుడు ప్రచారం చేస్తారు. తప్పు లేనట్టు ప్రచారం పరిపాలన పైన పట్టు లేనట్టు ఎట్టయిద్దంటే ఆ పట్టు ఉందా లేదా ప్రజలు చెప్పాలా. మీరు పత్రికలలో మాట్లాడి వాళ్ళు చెప్పిందో మీరు చెప్పిందో నమ్మరు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిందో, కాంగ్రెస్ చెప్పిందో, ప్రభుత్వం చెప్పిందో నమ్మదు. ప్రజలు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది. ప్రజలు అనాలా పట్టు ఉందా లేదా అనేది. ఓయూ నిరసనల నిషేధంపై హైకోర్టులో పిటిషను, రిజిస్ట్రార్కు న్యాయస్థానం నోటీసులు, తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా. ఓయూలో ధర్నాలు, నిరసనలు, పోరాటాలు, ఉద్యమాలు చేయొద్దని ఓయూ వీసీ ఒక సర్క్యులర్ ఇచ్చిండు. ఓయూ అనేది ఉద్యమాలు. ఓయూ అంటే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఓయూలో జరగటానే తెలంగాణ వచ్చింది అనేది అందరికీ తెలిసింది. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా అక్కడనే ఉద్యమం స్టార్ట్ అయింది. కనీసం ఇవాళ విద్యార్థుల సమస్యలను కూడా చెప్పుకోవద్దు, నిరసనలు ధర్నాలు చేయొద్దు, స్లోగన్లు ఇవ్వద్దని ఆయన ఉత్తర్వులు ఇచ్చిండు. అంటే మెస్లో అంటే విద్యార్థులు దీన్ని అన్నంలో పురుగులు వచ్చినా, అన్నంలో బ్లేడ్లు వచ్చినా, అన్నంలో చీలలు వచ్చినా ఏం మాట్లాడొద్దు, సపోర్ట్ చేయకుండా తినాలని అంటే నిరసనలు చేయొద్దని చెప్పినట్టు. అది వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కూడా మాట్లాడుకోద్దా? ఇది ఎక్కడ ప్రజాపాలన, ఇది ఎక్కడ ఇంధనం పాలన అని ఓయి విద్యార్థులు మొత్తం 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంటే హైకోర్టు కూడా పోయారు. హైకోర్టు నన్ను స్టే ఇచ్చిందట. స్టే ఇచ్చి ఏప్రిల్ 9కి వాయిదా వేసింది కేసుని. అప్పటిలోపు ఓయూ రిజిస్ట్రార్కి నోటీసులు ఇచ్చింది, ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. ఏందో దీనిపైన కౌంటర్ వేయండి అని. రోజుకు 5,000 ఇస్తేనే కాపురం చేస్తానంటుందట. కర్ణాటకలో బెంగళూరు టేకీ ఫిర్యాదు. ఆ బెంగళూరులో పాపం ఇప్పటికే 2-3 చచ్చిపోయారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎట్లా చచ్చిపోయారు? గమ్మత్తుగా భార్య వేధింపుల వల్ల చచ్చిపోయారు. జనరల్ భర్త వేధింపులు, అత్త మామ వేధింపులు, అత్తగారింట్లో వేధింపుల వల్ల భార్యలు చనిపోయిన వాళ్ళు చూసినాం. ఇక్కడ భర్త వేధింపులు, భర్తకి భార్య నుంచి, భార్య వైపు వాళ్ళ నుంచి వేధింపులు, భర్తకి అత్త వేధింపులు అయినాయి. ఇప్పుడు ఇదివరకు భార్యకి అత్త వేధింపులు ఉండేది. ఇలా భర్తకి అత్త వేధింపులు, అత్త వాళ్ళ ఇంట వేధింపులు, భార్య వేధింపులు ఉన్నాయి. చనిపోయారు. మళ్ళీ ఇంకొక ఆయన తయారైంది పాపం. రోజుకి 5,000 ఇస్తేనే నేను సంసారం చేస్తా, లేదంటే లేదు, నా ఖర్చులకు కావాలి పాకెట్ మనీ. ఇది సంసారమే, విచారమా? అరే భార్య భర్త 5,000 నీకు ఇచ్చేయింది. ఇది ఎంత గమ్మత్ అంటే రోజుకు 5,000 ఇస్తేనే తన భార్య కాపురం చేస్తానని అంటుందని కర్ణాటక చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ బెంగళూరులోని వ్యాలీ కావల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకుంటానని వేధిస్తుందని, ఉద్యోగం చేసుకొనియకుండా వేధిస్తుందని, విడాకులు ఇవ్వాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని ఆయన ఆరోపించారు. పిల్లలను కనేందుకు తిరస్కరిస్తుందని, 60 ఏళ్ల వయసులో దత్తత తీసుకుందామని చెబుతుందట. వామ్మ మామూలు కోరికలు లేవు ఆమెకి. పిల్లలు వద్దట, ఎందుకంటే వన్నే తగ్గిపోద్ది కదా, అర్థం పోద్ది. ఈ మామూలు సైకో కాదు ఏమై. పిల్లలు కానను మళ్ళీ ఇప్పుడు కూడా దత్తత కాదు. 60 ఏళ్ళు వచ్చినప్పుడు దత్తత తీసుకొని మరి వాడిని ఊరు చదాలా? నువ్వు పోతావు, కాటికి పోతావు. 60 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు దాటితే ఇక రేపో మాపో అన్నట్టు ఉంటుంది. నువ్వు తీసుకున్న దత్తతోడు ఎడిపోవాలా? పిల్లలకు అందట. మళ్ళా ఎక్కడా కూడా ఆమె ఏది కోరుకుంటే అది. డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేయాలంట, పార్క్ అంటే పార్క్కి, సినిమాకి అంటే సినిమాకి తీసుకోవాలి, రోజు 5,000 ఇవ్వాలి. లేదంటే ఆత్మహత్య, బెదిరింపు, బ్లాక్మెయిల్. లేదు నీతో కుదరదు నాకు విడాకులు అంటే 45 లక్షలు డిమాండ్.
ఇది జరిగిందట పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తూ డ్యాన్స్ చేసేదట. ఆయనేమో కంపెనీలో జాబ్ చేయాలి పాపం. ఆ డ్యూటీ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు, ల్యాప్టాప్ ముందుకు వచ్చి డ్యాన్సులు చేసేదట. అవతల మరి వాళ్ళ పై ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు సస్పెండ్ చేసి పడేశారు. డ్యాన్సులు అట, మ్యూజిక్ అట, డీజేలు పెట్టుకొని. అసలు మనిషి కాదు ఆమె, సైకోలే చేస్తారు ఈ పని. దీనివల్ల తన సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయిందని, ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేకపోయినానని పేర్కొన్నారు. శ్రీకాంత్ 2022లో పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకున్నారు. అయితే శ్రీకాంత్ ఆరోపణలు ఆయన భార్య బిందు ఖండించారు. విడాకుల కోసం డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. తమ వివాహానికి తన తండ్రి 40 లక్షలు ఖర్చులు చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని మాత్రమే కోరినానని, శ్రీకాంతే తన శారీరకంగా మానసికంగా హింసించాడని, వరకట్న వేధింపులకు గురి చేశాడని ప్రత్యారోపణలు చేసిందట. మరి ఆమెది ఆరోపణ కరెక్టా, ఏంది ఆరోపణ కరెక్ట్, పోలీసులు తేలుతారు. కానీ నిజంగానే అట్లాంటి ఆమెను వేధిస్తే కట్టడం కోసం కేసు పెట్టి ఉండేది. మరి కేసు పెట్టిందా లేదు తెలియదు, కానీ మొత్తానికైతే రోజుకి 5,000 ఇస్తే కాపురం చేస్తారు, లేదంటే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తుందట. రైట్, ఈనాడు మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు ఉంటాయట. గ్రూప్ 1, 2, 3 నిరుద్యోగులు నిర్లక్ష్యం చేయడం వల్లే బారాస ఓటమైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. 922 మంది కారుణ్య ఉద్యోగ నియామకాల అందజేత బౌల్డ్ నవ్ పోర్టల్ను ప్రారంభించిన సీఎం వాళ్ళను అడుక్కోవడం ఏంటి? తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను ప్రతిసారి అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. లేదా భద్రాచలంలో రాముడు లేడా, మనకు శివాలయాలు తక్కువ ఉన్నాయా, తిరుమలకు వెళ్ళి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు అని రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి నీ చెప్పినోడు లెటర్ రాసిన చంద్రబాబు నాయుడు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి మా ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం ఏంటని లెటర్ రాసిందే మీరే. ఆ లెటర్ పైన రిప్లై ఇచ్చింది ఆయననే. అనుమతిస్తామని లెటర్ ఇచ్చిండు, ఆడ అనుమతి లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటకి మరి కట్టుబడి ఉన్నట్ట లేనట్ట అది చెప్పకుండా మన ఊరికి వాళ్ళని బతిలాడిందే స్టార్ట్ చేసిందే నువ్వే. లెటర్ రాస్తే ఆయనే మళ్ళీ తిరిగి ఇచ్చారు టప్ప, మళ్ళా రైట్ నువ్వు అడిగింది ఇస్తున్నా అని. కాగితాలకే పరిమితమైంది, ఆడబోతే ప్రాక్టికాలిటీ లేదా? ఇది ఒక రకంగా అవమానం కదా. ఇది ఆయన ఇక యాదగిరి గుట్ట ఉంది కదా, భద్రాచలం ఉంది, యాదగిరి గుట్ట ఉంటుంది, భద్రాచలం ఉంటుంది. భక్తి అనే దానికి ఒక లిమిట్ ఏముంటుంది? ప్రయాగరాజు పోయారు చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి, ఎందుకు పోవాలి? మరి యాదగిరి గుట్ట ఉంది కదా. భక్తికి ఒక లిమిట్ లేదు కదా. చెన్నై పోతారు, కర్ణాటక పోతారు, రకరకాల ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉంటే అక్కడ పోతారు. మీరు ఏమన్నా సాధ్యమైతే ఇప్పించాలి లేదని, కానీ మీరు ఆడికి ఎందుకు పోవాలంటే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి కనెక్ట్ అయిన భక్తులు ఉంటారు, పోతారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రంలో వాళ్ళ బతిలాడొద్దు. మీరు బతిలాడటం అనేది సమస్య మీది, ప్రభుత్వానికి సంబంధించి. భక్తులను మీరు ఎట్లా వద్దంటారు? రైట్, ఇది ఈనాడుకు సంబంధించి సాక్షి పేపర్. ఛత్తీస్గఢ్లో మళ్ళీ నెత్తుటి దార. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో వేరువేరు ఎన్కౌంటర్లో కనీసం 30 మంది మావోయిస్టుల మృతి, మావోల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాల స్వాధీనం, మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నట్లు అనుమానం. పశ్చిమ ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీల లక్ష్యంగా దాడులు, భద్రతా సిబ్బంది గొప్ప విజయం సాధించారంటూ అమిత్ షా హర్షం. అంటే చంపేస్తే విజయం సాధించినట్టు హర్షం వ్యక్తం చేసినాడు. 30 మంది మావోయిస్టులను లేపేశారట. ఛత్తీస్గఢ్ అమిత్ షా ఆ మధ్యకాలంలో ఒకసారి వచ్చిపోయిన దగ్గర నుంచి ఇప్పటికే కొన్ని 100 మంది చచ్చిపోయారు. 100 మంది. నిన్న 30 మంది చచ్చిపోయారట ఛత్తీస్గఢ్లో. మళ్ళీ నెత్తురు దాడ. ఆ మధ్య కూడా ఒక 30 మంది చచ్చిపోయారు. అదును చూసి పదును పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా దళాలనేగా మరోసారి భద్రతా దళాల కన్నుగప్పిన హిడ్ మాట. మృతుల్లో అగ్రనేతలు కూడా ఉన్నారట. మొత్తానికైతే ఇది మావోయిస్ట్ పార్టీకి, మావోయిస్టు ఆర్గనైజేషన్కి పెద్ద దెబ్బే, మామూలు విషయం కాదు 30 మంది చచ్చిపోవడం అంటే. పేరు గొప్పగా ఉంది కానీ అప్పు పుట్టట్లేదు. ప్రజాపాలన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. పేరు గొప్పగానే ఉంటుంది, అప్పు పుట్టట్లేదంటే ఇజ్జత పోయేది మీదే. మళ్ళీ ప్రభుత్వం మీది ఉంది, 15 నెలలు అయింది వచ్చి. పేరు గొప్పగా ఉంది, నన్ను చూసి ఎవరు అప్పు ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. దీనికి కారణం ఏంది? ఆయన పరువు ఆయనే తీసుకుంటాడు. దేనికోసం? ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడానికి. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎగ్గొట్టాలంటే ఇది చెప్పుకుంటూ పోయితే ఇక అటు ఇటు పోయి ఇక డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి, డబ్బులు లేవట కదా, అప్పులు ఇవ్వట్లేదు కాబట్టి చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. రైట్,
నేటి నుంచి 10th పరీక్షలు ఉన్నాయట. ప్రశ్నాపత్రంలో ఈసారి క్యూఆర్ కోడ్ ఉంటుందట. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయట. ఈ రోజు నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ రోజు నుంచి, అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉంటాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటలు, 9 గంటల 30 నిమిషాల నుంచి 12:30 వరకు ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్ను 2 విభాగాలుగా విడగొట్టారు. ఈ కారణంగా ఫిజికల్, బయాలజికల్ పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటలు ఉంటుందట. అనేక చోట్ల అంటే ఆ సైన్స్ సబ్జెక్ట్ని 2 పార్ట్లు చేశారు కాబట్టి 50 మార్కులకే ఉంటుందట అది ఎగ్జామ్. అంటే 40 మార్క్స్కి ఉంటే దాన్ని కొంచెం తక్కువ డ్యూరేషన్ టైం ఉంటుంది. 9:30 నుంచి 11 వరకు ఆ పేపర్ల వరకు. మిగతా అన్నీ 9:30 to 12:30 10th పరీక్షలు. దీనికి సంబంధించి ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. కేసీఆర్కి ఇజ్జత లేదట, అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడట. 15 నెలల్లో 2 రోజులు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరుపై విమర్శలు. కీలక బిల్లులు టైంలో డొమ్మ. గవర్నర్ ప్రసంగం తర్వాత కానరాని మాజీ సీఎం. కేసులు భయమో ఫిర్యాదులు వల్లేనంటున్న కామెంట్స్. వేతనం రికవరీ చేయాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్. గజ్వేల్లో క్యాంప్ కార్యాలయానికి టూలెట్ బోర్డు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రావడం లేదని బీజేపీ నిరసన. 15 నెలలలో 2 రోజులు వచ్చిండట కేసీఆర్. మొదటి రోజేమో అప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు ఏదో వచ్చిండు, తర్వాత మన గవర్నర్ ప్రసంగానికి వచ్చిండు. ఈ మధ్యలో రాలే. లంచం ఇస్తేనే మంచం అంటుందట. ఇది ఆమె ఇందాట బెంగళూరు ఆమె రోజుకి 5,000 ఇస్తేనే కాపురం చేస్తున్నది. ఇది ఏ కాడికి వచ్చిందంటే భార్య కాపురానికి రావడానికి కూడా మంచం మీదకి రావడానికి కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లంచం పరిస్థితి ఆడికి వచ్చింది. లంచం అనే పేరు చెప్పాలంటే లంచమే సిగ్గుపడేటట్టు అయింది. ఇక తల్లికి బిడ్డ లంచం ఇవ్వాలి, బిడ్డకు తల్లి లంచం ఇవ్వాలనే పరిస్థితికి వచ్చింది. భార్య భర్తకి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లంచం అనేదానికి రేపు కంచానికి కూడా లంచం అడిగిద్దాము. అన్నం వండి పెట్టాలంటే లంచం ఇవ్వాలి. కేసీఆర్ అనుమతితో త్వరలో పాదయాత్ర. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం. పోయింది అధికారమే, ప్రజల అభిమానం కాదు. తెలుగువారి సత్తా చాటిన నేతల్లో ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే. ఆయన మోకాలెత్తు లేనోళ్ళు కూడా అవాకులు చెవాకులు పేరుస్తున్నారు. రేవంత్పై ఈగ సైతం వాళ్ళనివని బీజేపీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుండు. కేసీఆర్ అనుమతితో చేస్తాడట. ఆయన అనుమతి ఇస్తాడు, అది అయిపోయా కొడుకేనా. బయట వాళ్ళు అయితే ఇయ్యడు. అనుమతితో పాదయాత్ర చేస్తారు. ప్రజల అధికారమే పోయింది కానీ ప్రజల అభిమానం పోలేదు అంటుండు. రైట్, ఇది దిశకు సంబంధించి. మన తెలంగాణ ఆర్థిక శాఖలో అవినీతి వెబ్ ఉందట. అర్హత లేని కంపెనీకి ఆర్థిక శాఖ వెబ్సైట్ బాధ్యతలు. 2018 నుంచి సుమారుగా 1000 కోట్లు దారాదత్తం చేశారట. టెండర్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా అప్పగింత. ప్రైవేట్ సర్వర్లో ఉద్యోగుల డేటా. ప్రతిరోజు టెక్నికల్ సమస్యలతో ఉద్యోగుల ఇబ్బంది. తెలంగాణ ఆర్థిక శాఖలో అవినీతి వెబ్ అంటే వెబ్సైట్ బాధ్యతల్ని ఒక అనుభవం లేని కంపెనీకి ఇచ్చారట. దాని వెనక పెద్ద అవినీతి జరిగింది 2018లో, అంటే కేసీఆర్ గవర్నమెంట్లో అని చెప్పి. మరి దీనిపైన కూడా ఒక సిట్ యాత్ర, మరి జ్యుడిషియల్ కమిషన్ యాత్ర తెలియదు వేస్తారట. అప్పు పుట్టట్లేదు, రుణాలు ఇవ్వడానికి మనల్ని ఎవరు నమ్మట్లేదు. ఏం చేయాలో చెప్పండి ప్రజలు. అప్పు పుట్టట్లేదు, రుణాలు ఇవ్వడానికి మనల్ని ఎవరు నమ్మట్లేదు. మనల్ని అంటే మిమ్మల్ని, ప్రభుత్వాన్ని. మరి ఏం చేయాలా ప్రజలు? నువ్వు ఇస్తానన్న 6 గ్యారెంటీలు వద్దులే అని చెప్పాలి. అంటే పోస్ట్ కార్డు రాయాలి. రేవంత్ రెడ్డి గారు మీకు అప్పు పుట్టట్లేదుగా, మేము జాలి దాలుస్తున్నాం, నువ్వు ఇస్తానన్న 6 గ్యారెంటీలు అవసరం లేదు అని లెటర్లు రాస్తే అప్పుడు సుస్థి పడతాడేమో. దొడ్డి బియ్యానికి స్వస్థ అంటే ఇక నుంచి సన్న బియ్యం అట. ఉగాది రోజు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆరంభం. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఇలాకాలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా మహిళలకు బియ్యం పంపిణీ చేయని రేవంత్, ఉత్తమ్. ఏప్రిల్ నెల నుంచి అంతటా సన్న బియ్యమే వస్తాయట. ఇక ఈ ఫస్ట్ నుంచి ఈ కార్డుల మీద వచ్చే రేషన్ కార్డుల పైన వచ్చే బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తాయట. అమ్ముకోమాకండి, తినండి మంచిగా. ఇప్పటిదాకా దొడ్డు బియ్యం తినలేకనో ఇంకోటో పురుగులుండో అమ్మారు. దాన్ని దేశపోయి అడ్డికి పౌషరికి బయట అమ్మేది నిరుపయోగం అయిపోయాయి. చాలామంది బయట అమ్ముకునేది. ఇప్పుడు అమ్మాల్సిన అవసరం సన్న బియ్యం ఇస్తారట. దాంట్లో కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే పురుగులు లేని, తొట్టిల బట్టని, వాసన రాని, పౌడర్ అయిన బియ్యం ఇస్తే మంచిగా వండుకొని తింటారు. దాంట్లో పౌడర్ వేసి సంవత్సరాలు దాంట్లో మక్క పెట్టి 5 తెచ్చి వీళ్ళకి ముఖాన పోతే ఎట తింటారు? నువ్వు సన్న ఇచ్చినా దొడ్డు ఇచ్చినా తినరు. అవి కాకుండా కొద్దిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు ఇళ్లల్లో ఏ బియ్యం అయితే తింటారో అంత క్వాలిటీ లేకపోయినా కనీసం అందులో సగం అన్న ఉంటట్టు చేయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇళ్లలో తింటారు కదా క్లాస్ బియ్యం, అంత క్లాస్ అవసరం లే. అంత క్లాస్ మీరు ఎట్లాగ ఇయ్యరు, ఇచ్చే అంత సాహసం కూడా చేయరు. అది ఆశించట్లే ప్రజలు.
ప్రజలు ఆశించేది ఎంత? ప్రజలు తినేటట్టు చేస్తే చాలు. అన్నం తినేటట్టు బియ్యం ఉండాల. రైట్. ఇది మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.